సో స్టార్టా? వేదిక మీద ఉన్న అధికారులు డోర్లు వేయండి అమ్మా కొద్దిగా. నుంచొని ఉంటాయి, కూర్చోండి. హౌసింగ్ సెక్రటరీ గారు బుద్ధప్రకాష్ గారు, ఎండి గారు గౌతమ్ గారు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు అందరికీ మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారం. నాకు తెలిసి ఈ భవనంలో ఒకప్పుడు ఇది కలకలలాడేది. 10 సంవత్సరాలు అంటే గడిచిన ఉమ్మడి రాష్ట్రంలో అయితే కలకలలాడుతూ ఉండేది. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత హౌసింగ్ బోర్డుని టోటల్గా రిమూవ్ చేసిన తర్వాత మొట్టమొదటిసారి మళ్ళీ తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత ఈరోజు వెనకటి కళ ఈరోజు కనపడుతుందని అధికారులు అందరూ చెప్తున్నారు. సంతోషం. ఏ ఆశయంతో ఏ లక్ష్యంతో తెలంగాణ రాష్ట్రంలో ఉండే పేదవాళ్ళకి చిరకాలంగా ఉన్న చిన్న కోరిక ఒక చిన్న ఇల్లు కావాలని, ఆ ఇల్లు నిర్మించే దాంట్లో భాగంగా ఇందిరమ్మ రాజ్యం ఏర్పడి సంవత్సరం పూర్తయింది. ఆదరాబాదరిగా తప్పులు తడకలు చేయొద్దని, ఏ పని చేసినా ఒక సైంటిఫిక్గా నిరుపేదలకే న్యాయం జరిగే విధంగా, బెనిఫిషరీస్ని కరెక్ట్గా ఐడెంటిఫై చేసే విధంగా ఈ ఇందిరమ్మ స్కీము, ఇళ్ల స్కీము కొంచెం లేట్ అయినప్పటికీ అనుకున్న పద్ధతిలో పేదవాళ్లలో బహు పేదవాళ్లకే ఇందిరమ్మ ఇళ్ళు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టే దాంట్లో భాగంగా ఈరోజే ప్రతి జిల్లాకి ఒక ప్రాజెక్టు డైరెక్టర్గా ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ క్యాడర్ ఆఫీసర్ని 33 జిల్లాలకి నియమించడం జరిగింది. నియమిస్తూ ఏవైతే హౌసింగ్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఇంజనీరింగ్ స్టాఫ్ వివిధ శాఖల్లో ఉన్నారో ఇప్పటికే 90-95% బ్యాక్ తీసుకున్నాం. ఇంకా అక్కడ ఒక ఇద్దరు, అక్కడ ఒక ముగ్గురు మిగిలారు. వాటితో పాటు ఈ ప్రభుత్వానికి ఏదైతే ఆలోచన ఉందో మొదటి విడత 4.5 లక్షల ఇళ్ళు ఈ రాబోయే కొద్ది రోజుల్లో ఇస్తూ, ఇది నిరంతరము జరిగే కార్యక్రమంలో భాగంగా రాబోయే 4 సంవత్సరాల్లో 20 లక్షల ఇళ్ళు కట్టడానికి కావలసిన యంత్రాంగాన్ని సైంటిఫిక్గా, టెక్నికల్గా, టెక్నాలజీని అంతా వాడుతూ, ఎందుకంటే ఇందిరమ్మ ఇళ్ళు అంటే ఇది 5 లక్షల రూపాయల స్కీమ్ ఈచ్ హౌస్కి. ఎంత మనం అడావుడి పడి తొందరపడి నిర్ణయాలు తీసుకుంటే అది పేదోళ్లకి చెందాల్సింది మిస్యూజ్ అవుతుందేమో అని జాగ్రత్త తీసుకుంటూ ఈ 20 లక్షల ఇళ్ళు కట్టే దాంట్లో వ్యూహాత్మకంగా ఎక్కడా చిన్న మిస్టేక్ కూడా జరగకుండా, పబ్లిక్ నుంచి వచ్చే గ్రీవియన్స్ని కూడా రిసీవ్ చేసుకుంటూ వాటిని కరెక్ట్ చేస్తూ, బెనిఫిషరీస్ దగ్గర ఏ ఇన్ఫ్లుయెన్స్ లేకుండా ఆల్రెడీ ఇప్పటికే నిన్నటి సాయంత్రం వరకు సుమారు 32 లక్షల మంది యాప్లో వారి వారి స్థితిగతులు, వారు నివసించే గ్రామం, వారుండే ఇల్లు, ఆ ఇంటితో పాటు ఇంటి స్థలం ఉంటే ఇంటి స్థలము, ఇంటి స్థలము లేకపోతే ఎక్కడ నివసిస్తున్నారో
ఏదైనా వికలాంగులైతే వికలాంగులుగా, వితంతువులైతే వితంతువులా, ఇంకా ఏదైతే ఆ గ్రామాలలోనో మున్సిపాలిటీలో కార్మిక స్టాఫ్ ఎవరన్నా ఉంటే వాళ్ళగా రికార్డు చేస్తూ మొదలు కొద్దిగా నత్తనడకతో స్టార్ట్ అయిన ఈ ఇందిరమ్మ యాప్ కార్యక్రమం గడిచిన ఈ 2-3 డేస్ నుంచి 4 lakhs నుంచి 5.5 lakhs వరకు రీచ్ అవుతూ నాకు తెలిసి ఈ నెలాఖరికి ఒక 70 నుంచి 75% కంప్లీట్ అవుతుంది. రాబోయే ఫస్ట్ వీక్ లోపు ఏవైతే ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత ప్రజాపాలనలో భాగంగా ప్రజల వద్దకే ప్రభుత్వ అధికారులు పోయి వారికి ఏవైతే రిక్వైర్మెంట్లలో అవసరమైన వాటిని అప్లై చేసుకునే దాంట్లో ఇల్లు టిక్కు పెట్టిన వాళ్ళు 80 లక్షల మంది ఉన్నారు. ఈ 80 లక్షల మందిలో యాక్చువల్ బెనిఫిషరీస్ ఎవరో ఐడెంటిఫై చేయటం కోసం ఇది నిరంతరము జరిగే కార్యక్రమం కాబట్టి ఏదో 4.5 లక్షల ఇల్లు ఇచ్చేసి చేతులు దులుపుకొని పోవాలని ఈ ప్రభుత్వానికి అటువంటి ఆలోచన లేదు. కాబట్టి ఈ ప్రభుత్వం మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత కూడా మిగిలిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఇల్లు ఇవ్వాలి అనే ఆలోచన ఉన్నది. కాబట్టి దీన్ని లాంగ్ విజన్తో పర్ఫెక్ట్ గా బెనిఫిషరీని ఐడెంటిఫై చేయటం కోసం ఈ యాప్ని ఏర్పాటు చేసి కేంద్ర ప్రభుత్వం నుంచి అది అర్బన్ కావచ్చు, రూరల్ కావచ్చు, ఆ అమౌంట్ తక్కువ కావచ్చు, వారు ఏ రకమైన కోరికలు కోరినా ఆ కోరికల్లో ఫిట్ అయ్యే విధంగా ఈ యాప్ ద్వారా ఎలిజిబుల్ అయ్యే వాళ్ళని మనం కట్టించే వాటిలలో ఆ కేంద్ర ప్రభుత్వాన్ని నుంచి వచ్చే నిధులను కూడా ₹1 కూడా మిస్ కాకుండా వాళ్ళ బ్రాండింగ్ కావాలన్నా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వము బేషరతుగా యాక్సెప్ట్ చేసి దాంట్లో ఫిట్ అయ్యే కాన్సెప్ట్స్ అన్నిటినీ ఈ యాప్లో ఇన్కార్పొరేట్ చేసి ఈ యాప్తో ఇప్పటికీ 32 లక్షల మంది పూర్తయింది. ఈ నెలాఖరికి మ్యాక్సిమం 75-80% కంప్లీట్ అవుతుంది. ఇదే టెంపోలో 4th 5th కల్లా, జనవరి 4th 5th కల్లా నాకు తెలిసి టోటల్ 80 లక్షల మంది డేటా రాష్ట్ర ప్రభుత్వం ఎవరైతే ఇళ్లు కావాలని అడిగారో వాళ్ళందరి డేటా ఈ రాష్ట్ర ప్రభుత్వం దగ్గరకు చేరటం జరుగుద్ది. దానిని యుద్ధ ప్రాతిపదికంగా బెనిఫిషరీస్ ని ఫస్ట్ 4.5 లక్షలని పూర్ ఆఫ్ ది పూర్ ఐడెంటిఫై చేస్తాం. కేంద్ర ప్రభుత్వం నుంచి ఎక్కడైనా ఎలిజిబుల్ ఉన్నోళ్ళు మిస్ అయినా, వాళ్ళు రిజెక్ట్ చేసినా, రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం ఇలేదు కాబట్టి వాళ్ళు ఇస్తానన్న 70,000 రూపాయలు, 1,50,000 అని మేము చేతులు దులుపుకోకుండా ఎలిజిబుల్ ఉన్న వాళ్ళు ఏ కారణం చేతైనా కేంద్ర ప్రభుత్వం రిజెక్ట్ చేసినా రాష్ట్ర ప్రభుత్వం నుంచి 5 లక్షల రూపాయలు ఇస్తామన్న అమౌంట్ పర్ఫెక్ట్ గా 4 విడతల్లో ఈ ప్రభుత్వం ఇవ్వటానికి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆల్రెడీ సూచనలు ఇవ్వటం జరిగింది. దీంతో పాటు ఇది 4 విడతలుగా పేమెంట్ ఇస్తున్నాము, అనేక పర్యాయాలుగా చెప్పాము. సొంత స్థలము ఉన్న వాళ్ళకి తక్కువలో తక్కువ 400 చదరపు అడుగులు ఇల్లు కట్టుకోవాలి. దాంట్లో ఒక బాత్రూము, ఒక కిచెను ఉండాలి. డిజైన్ అంటూ ప్రభుత్వం ఏమీ నిర్ణయించలేదు. 400 చదరపు అడుగుల కంటే వారి ఆర్థిక స్తోమత బాగుంటే ఎక్కువ కట్టుకున్నా ప్రభుత్వానికి ఏ రకమైన అభ్యంతరం లేదు. నాలుగు విడతల్లో ఫౌండేషన్ కి ₹1,00,000, కిటికీ లెవెల్ కట్టితే 1,25,000, స్లాబ్ వేస్తే 1,75,000, గోపరేషన్ టైంలో మిగిలిన 1,00,000, మొత్తం కలిపి 5 లక్షల రూపాయలు గ్రీన్ ఛానల్లో నిరుపేదలకి, ఇల్లు కట్టుకున్న వాళ్ళకి ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్ లో ఇవ్వటం జరుగుతుంది. నాకు తెలుసు, రాష్ట్ర ప్రజలకి తెలుసు, మీడియా మిత్రులకి తెలిసి ఆర్థిక పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం బాగలేకపోయినా
తల తాకట్టు పెట్టైన ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్ని పేదోడి కలని నెరవేర్చే దాంట్లో ఈ ప్రభుత్వము ఒక్క అడుగు కూడా వెనక్కి వేయదు. ఇందిరమ్మ కమిటీలు ఏవైతే ఉన్నాయో గ్రామ సభ పెట్టినప్పుడు ఎలిజిబుల్ ఉన్నోళ్ళని ఐడెంటిఫై చేసే దాంట్లో పూర్ ఆఫ్ ది పూర్ పీపుల్నే ఐడెంటిఫై చేసుకోవాలి. ఏ రకమైన ప్రలోభాలు ఈ ఇందిరమ్మ స్కీములో ఉండొద్దు. వీటితో పాటు కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు ఏదైతే మా అధికారులు యాప్లో చాలా క్లారిటీగా ఈ యాప్ని నిర్మించడం జరిగింది. టైం టు టైము ప్రతి విజువల్స్ హైదరాబాద్లోని ఎండి గారి ఛాంబర్కి కానీ, సెక్రటరీ గారి ఛాంబర్కి కానీ, నా ఛాంబర్కి కానీ, ముఖ్యమంత్రి గారి ఛాంబర్ కానీ స్పెషల్ సెల్స్ పెట్టి ప్రజలకి ఎక్కడ అసౌకర్యం కలగకుండా ఉండే విధంగా పారదర్శకంగా ఈ స్కీమ్ని నడిపించాలన్నదే మన ఇందిరమ్మ ప్రభుత్వం యొక్క ఆలోచన, లక్ష్యం. దాంట్లో భాగంగానే ఈ స్టాఫ్కు సంబంధించిన దాంట్లో కూడా ఈ రాబోయే ఒక 2-3 డేస్లో దానికి సంబంధించిన విధి విధానాలను కూడా ప్రభుత్వ పక్షాన ఒక అనౌన్స్ చేయబోతుంది. చేసి చిత్తశుద్ధితో ఏదో ఏ ఎన్నికలు లేవు ఈనాడు ఈ ప్రభుత్వానికి, ఎన్నికల ముందు ఆడే ఆట కాదు. ఎన్నికలు ఉన్నా లేకపోయినా పేదోడు పక్షాన నిలబడేది మన ఇందిరమ్మ ప్రభుత్వం. కాబట్టి ఇది నిరంతరము చేద్దామనే చిత్తశుద్ధితో ఈ కార్యక్రమం చేపట్టింది. కాబట్టి దీన్ని వడివడిగా నడిపించాలనే గౌరవ ఈ శాఖలో ఉన్న అధికారులు, అది ఎండి గారు కావచ్చు, సెక్రటరీ గారు కావచ్చు, మిగతా అధికారులు కావచ్చు, మంత్రిగా టైం టు టైం రెగ్యులర్గా ఫాలోఅప్ చేస్తూ దీన్ని పుష్ చేయటం జరుగుతుంది. నిరుపేదలు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నారో ఎవరు అభద్రతకు లోనవ్వక్కర్లా, ఎవరికి మీరు లాలూచీగా ఉండాల్సిన అవసరం లేదు. ఈ ఈ 2-3 రోజుల్లోపే, ఈ వారం లోపు మీకు డైరెక్ట్ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో మీ కంప్లైంట్కి సంబంధించి ఆల్రెడీ ఇచ్చామా, ఏదైతే మీ కంప్లైంట్కు సంబంధించినది తెలియచేయటం కోసం ఒక సపరేట్ ప్లాట్ఫారాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ రాబోయే ఎంత టైం పడుతుంది? సో రాబోయే 2-3 రోజుల్లో ఒక వెబ్సైట్ని ఓపెన్ చేస్తున్నాం. ఎవరికైనా ఏవైనా ఇబ్బందులుంటే ఆ వెబ్సైట్లో మీకు సంబంధించిన ఇబ్బందుల్ని ఆ వెబ్సైట్లో అప్లోడ్ చేయొచ్చు. రాబోయే 10-12 రోజుల్లోపు టోల్ ఫ్రీ నెంబర్లు కూడా ఏర్పాటు చేస్తాం. దాంట్లో కూడా రాష్ట్రంలోని ఏ మారుమూల ప్రాంతంలో ఉండే గిరిజన గూడాలు కానీ, తండాలు కానీ మీరు ఏమైనా కంప్లైంట్లు ఇవ్వాలంటే ఆ టోల్ ఫ్రీ నెంబర్లో కానీ, ఈ యాప్లో కానీ, మీరు వెబ్సైట్లో కానీ మీరు ఇవ్వాల్సిన సూచనలు, సలహాలు, కంప్లైంట్లు ఇవ్వచ్చు. వాటిని త్వరితంగానే పరిష్కరించి మళ్ళీ మీకు రిటర్న్ కాల్ బ్యాక్ కూడా ప్రభుత్వ పక్షం నుంచి మీకు రావటం జరుగుద్ది. దీంట్లో మీడియా మిత్రులు కూడా మీ ప్రాంతాల్లో, అంటే అందరూ గ్రామీణ ప్రాంతం నుంచి ఈనాడు ఇక్కడ ఉండి ఉంటారు, మీ నోటీస్కి ఏమన్నా వచ్చినా పేదోళ్ళకి ఇల్లు ఇచ్చే ఈ మంచి కార్యక్రమంలో మీ సహాయ సహకారాలు కావాలని ప్రభుత్వ పక్షాన నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మ్యాక్సిమం సంక్రాంతి లోపు ఇది ఈ ఆఫీస్ అంతా ఫుల్ ప్యాక్ ఉంటుంది, కలకలకలాడుద్ది. దానికి అదే ఒక సిస్టమ్ అడాప్ట్ చేస్తాను. కపుల్ ఆఫ్ డేస్ లో ఐ విల్ అనౌన్స్ దట్. ప్రీవియస్ గా మీకు చెప్పాను, రెవెన్యూ శాఖకు సంబంధించిన దాంట్లో ప్రతి రెవెన్యూ గ్రామానికి ఒక అధికారిని ఏర్పాటు చేస్తానని, ప్రతి మండలానికి
ఆర్డీఓ గారి దగ్గర, కలెక్టర్ దగ్గర రాష్ట్ర వ్యాప్తంగా 1000 నుంచి 1200 మంది సర్వేయర్లను పెడతానని చెప్పిన మాట ప్రకారం ఆల్రెడీ దానికి సంబంధించిన అంశాలు వడివడిగా నడుస్తున్నాయి. సంక్రాంతి లోపే అది పూర్తవుతుంది. అంటే ఏదైతే రెవెన్యూ వ్యవస్థలో ఉద్యోగస్తులు ఉన్నారో వాళ్ళని ఫుల్ఫిల్ చేయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది. గతంలో వాళ్ళని రోడ్డు మీద పెట్టేశారు తప్ప వాళ్ళకి ఏ రకమైన బాధ్యతలో ఆనాటి ప్రభుత్వం ఇవ్వాల. తప్పకుండా దానికి సంబంధించి కూడా ఏదైతే సిమెంటు, స్టీలు, ఇసుక సంబంధించింది కూడా కేబినెట్ లో ఒక డెసిషన్ తీసుకొని దాన్ని కూడా అనౌన్స్ చేయడం జరుగుద్ది. ఇన్కమ్ ఏమీ లేదు. ఫిజికల్ విజువల్స్ లో ఫస్ట్ ప్రయారిటీ ఇళ్ల స్థలం ఉండి, ఇళ్ల స్థలం అనేది ఫస్ట్ ఈ 4,50,000 ఇచ్చే దాంట్లో బేస్ థింగ్. వాళ్ళది పూరిల్లు ఉందా, పూరిల్లు మీన్స్ గడ్డి కప్పు, లేకుంటే టార్పలేస్ ఉందా, ఈ 2 ఫస్ట్ ప్రయారిటీ. దీంట్లో వికలాంగులు కానీ లేకుంటే వితంతువులు కానీ లేకుంటే ఆ గ్రామానికి సంబంధించిన పూర్ ఆఫ్ ది పూర్ పీపుల్ కంటేనే అటువంటి ఇల్లు ఉంటాయి. ఇది తమ్మురోలు. ఫస్ట్ ఇల్లు అయిపోయిన తర్వాతనే ఆ గ్రామంలో మనం ఇస్తామన్న కోట సెకండ్ ఫేజ్ లోకి ఇక రేకులు ఇల్లు దీంట్లోకి వస్తుంది. సార్ లాస్ట్ 10 years నుంచి ఎస్, సెలక్షన్ ఇక్కడ మనం చేసేసి కమ్యూనికేట్ సెంట్రల్ చేస్తాం. సెంట్రల్ ఏమైనా యాక్సెప్ట్ చేయకపోయినా మనం సెలెక్ట్ చేసేదాన్ని స్టేట్ విల్ బేర్ ఇట్. వస్తారు స్థలం ఉండి ఆ స్థలంలో పూరిల్లు అంటే గడ్డిల్లు, పూరిల్లు మీన్స్ అద్దెల్లు ఉన్నా కూడా యాక్సెప్ట్ చేస్తాం. అట్లేమి లేదు. నాకు 400 చదరపు అడుగులు కడితే చాలు ఇల్లు. అంటే మేము డిజైన్ ఎందుకు ఇయటం లేదంటే ఇళ్ల స్థలం మేము ఇయటం లేదు కాబట్టి, వాళ్ళకి పురాతనంగా నుంచి వస్తున్న ఇల్లు కాబట్టి, ఇళ్ల స్థలం కాబట్టి అది ఏ రెక్టాంగిల్లో ఉందా, ఇట్లా సన్నగా ఉందా, వెడల్పుగా ఉందా, వి డోంట్ నో. అందుకని డిజైన్ ఇంత విడుతూ ఇంత పొడుగు అని అనకుండా మనకు కావాల్సిందల్లా 400 ఎస్ఎఫ్టీ. సార్ హౌసింగ్ బోర్డు సార్ డెఫినెట్ గా దానికి కూడా మనం సెకండ్ స్పెల్ దాంట్లో అర్బన్ లో ఉండే పూర్ ఆఫ్ ది పూర్ పీపుల్ కూడా కన్సిడర్ చేస్తాం. నెక్స్ట్ నేను ఏదైతే కట్టానో అని 10 సంవత్సరాలు 1,52,000 టెండర్లు పిలిచి దాంట్లో 63,000 ఇల్లు ఇచ్చి ఏది బెనిఫిషరీస్ని ఫైనల్ చేసి 36,000 ఇంకా బెనిఫిషరీస్ని ఫైనల్ చేయకుండా మిగిలిన 52,000 ఒక 40,000 32,000 టెండర్లు అయ్యి స్టార్ట్ చేయకుండా, టెండర్లు పిలవకుండా ఉన్నాయి ఒక 10,000 ఏవైతే ఉన్నాయో వాటి మీద కూడా ఒక క్లారిటీ ఇవ్వటం జరిగింది. బెనిఫిషరీ అప్పుడు ఫైనల్ అయిన వాటిని యాజ్ ఇట్ ఈజ్ ఉంచి, కంప్లీట్ అయిన వాటిని యుద్ధ ప్రాతిపదిక మీద చిన్న చిన్న రిపేర్లు ఉంటే అవి చేసేసి, అంటే వాటికి ఎలక్ట్రికల్ వైర్లు ఎప్పుడో పెట్టారు పీక్కుపోయారు, విండోలు పెట్టారు పీక్కుపోయారు, డోర్లు పెట్టారు పీక్కుపోయారు, వాటన్నిటినీ రెక్టిఫై చేసి వాటికి మౌలిక వసతులు కల్పించి బెనిఫిషరీని ఫైనల్ చేసి మౌలిక వసతులు కల్పిస్తే జాగ్రత్తగా ఇంట్లో మళ్ళీ పీకిపోకుండా ఉంటారు. అదే రకంగా అన్కంప్లీట్ ఉన్న వాటిని కూడా ఇళ్ల స్థలం లేని వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ ఇందాక చెప్పిన పూర్ ఆఫ్ ది పూర్గా ఐడెంటిఫై చేసి వాళ్ళకి అలొకేషన్ చేయటం జరుగుద్ది. ఆ బ్యాలెన్స్ వర్క్ ఏదైతే ఉందో కాంట్రాక్టర్ వ్యవస్థను తీసేసి ఎవరికైతే ఆ బ్యాలెన్స్ వర్క్ కంప్లీట్ చేయాలి, ఇల్లు అలొకేషన్ చేస్తున్నామో ఆ అమౌంట్ ఆ బెనిఫిషరీకి ఇచ్చి తన సొంత ఇల్లు నేనే కట్టుకున్నాను అనే విధంగా తనని ప్రభుత్వం పుష్ చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంటే ఇంతకుముందు బిల్లు రికార్డ్ చేశారు, ఎంబుక్ ఉంటుంది, ఎంబుక్ రికార్డ్ చేసింది రైట్ ఉందా తప్పుందా చెక్ చేస్తారు అధికారులు. ఇప్పుడు మనం పెట్టిన టీం వాళ్ళు సర్టిఫై చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ అప్పుడు 5,02,000 ఇల్లుకి పెట్టారు, దాంట్లో ఒక 2,50,000 బిల్లు డ్రా చేసిండు అనుకోండి. ఈ 2,50,000 పని జరిగిందా లేదా వీళ్ళు వెరిఫై చేస్తారు. మిగిలిన 2.5 లక్షలు ఇతనికి ఇస్తాం. కాంట్రాక్టర్ వ్యవస్థను తీసేసి బెనిఫిషరీకి ఇచ్చేస్తే అతను తన ఇల్లు బ్యాలెన్స్ తను పూర్తి చేసుకున్నాను తృప్తుంటది, ఫ్రాడ్ జరగదు, తొందరగా పూర్తి చేసుకొని ఇంట్లో గోప్రవేశం అవుతాడు. దట్ ఈస్ ద కాన్సెప్ట్.
ఇప్పుడు కనీసం వాటిని పూర్తి చేయాలనే ఆలోచన కానీ వాటిని ఆ పేదోడికి ఇవ్వాలని జ్ఞానం కానీ ఎక్కువ నేనంటే ఇక మరీ విమర్శించడం అంటారు. రంగు ఒకటేస్తే అయిపోతుందా? అసలు ఆ చిత్తశుద్ధి ఉందా? చిత్తశుద్ధే లేకపోయా 36,000 ఇళ్ళు కట్టి సగం సగం వదిలేసి ఇన్ని సంవత్సరాలు ఉండి దాని మీద పెట్టిన ఇన్వెస్ట్మెంట్ అంతా ఏమైపోతుంది? రేషన్ కార్డుతో సంబంధం లేదు. పేదవాళ్లలో పేదవాళ్ళగా అక్కడ లోకల్ ఇదంతా గ్రామంలోనే ఫైనలైజేషన్. హైదరాబాద్లోనో ఢిల్లీలోనో ముఖ్యమంత్రి గారి ఛాంబర్లో ఉండదు. ఏ గ్రామంలో బెనిఫిషరీని అక్కడ ఫైనల్ చేస్తాడు, ఆ కలెక్టర్ రికమెండ్ చేస్తాడు, డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ మంత్రి గారు కింద సంతకం పెడతాడు. దట్ ఈస్ ఫైనల్. ఏదైతే అర్హులున్నారో ఆ గృహజ్యోతి కార్యక్రమం ద్వారా 3 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి మొదలుపెట్టి వివిధ స్థాయిల్లో ఉన్నవాళ్ళు ఎవరైతే నా నోటీస్కి వచ్చింది 600 700 రాష్ట్ర వ్యాప్తంగా ఇళ్ళు ఉన్నాయి. ఈ 600 700 ఇల్లు ఇచ్చినాయి. డబ్బులుండి పింక్ కలర్ షర్ట్ ఉంది, నాకు అది ఇల్లు కావాలంటే ఇలేను. పింక్ కలర్ షర్ట్ వేసుకున్నా వాడు పేదోడైతే ఇస్తా. షర్టు నాకు ముఖ్యం కాదు. పేదోడైతే వాడికి ఇయటానికి ఈ ప్రభుత్వానికి ఏం కన్ఫ్యూజన్ లేదు. సార్ హౌసింగ్ బోర్డ్ అనేది లాస్ట్ 10 years నుంచి మిడిల్ క్లాస్ హౌసింగ్ ప్రాజెక్ట్స్ ఏం టేకప్ చేయలేదు సార్. ఎస్, దీన్ని కూడా గతంలో చెప్పాను. 700 ఎకరాల భూమి ఉంది, ప్లస్ 1800 ఎకరాల దిల్లు ఆధ్వర్యంలో ఉంది. అది ఏపీతో లీగల్ ఇష్యూలో ఉంది, మీకు తెలిసిన విషయమే. ప్లస్ దానివల్ల ఈ 2 crores మన తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళకి పెన్షన్ రూపంలో పే చేస్తుంది అనేది ఒకటి తెలుస్తున్న విషయం. ఎవరికి 2 crores? ఏపీలో హౌసింగ్ బోర్డు నుంచి రిటైర్ అయిన ఎంప్లాయీస్ కి తెలంగాణ ఇస్ బేరింగ్ దట్ ఎక్స్పెన్సెస్ అని నాకు తెలిసి అటువంటిది ఏమీ లేదు. విన్నాను సార్. ఈ దిల్లు ల్యాండ్స్ చేస్తున్నారండి. హైకోర్టు ఆదేశాలు ఉన్నాయట, కోర్టు ఆదేశాలు కాబట్టి అదేందో నేను ఒకసారి స్టడీ చేస్తాను. దిల్ ల్యాండ్స్ కూడా పెండింగ్ ఉంటే యాక్ట్ లో ఉంది కాబట్టి ఆ ప్రాపర్టీస్ కి సంబంధించింది కోర్టు డైరెక్షన్ కాబట్టి మళ్ళీ ఏందో ఒకసారి మళ్ళీ కోర్టులోనే మనం క్లియరెన్స్ తెచ్చుకోవాలి. అదే సార్, పరిష్కరించడానికి ఏమైనా స్పీడప్ తప్పకుండా దాని మీద కూడా మూవ్ చేస్తాను. మూవ్ చేసి కరెక్ట్ లీగల్ టైంలు పెట్టి వీ విల్ వర్క్అవుట్ ఇట్. హౌసింగ్ బోర్డు ఇంకోటి చిన్న ఇన్ఫర్మేషన్ మీ దగ్గర దృష్టికి తీసుకొస్తాను సార్. చాలా మంది ఇంజనీర్స్ కూడా అందరూ లేరు సార్. అందరూ ఆల్మోస్ట్ ఇంకా 5-6 months లో రిటైర్ అయిపోతున్నారు. ఇందాక నేను కొంతమంది సర్టిఫికెట్లు ఇచ్చాను. ఈ నెల ఒకళ్ళ రిటైర్మెంట్, ఫిబ్రవరిలో ఒకళ్ళ రిటైర్మెంట్ ఉంది. దీన్ని ఫుల్ ఫ్లెడ్జ్ లో దిస్ ఇస్ వెరీ స్ట్రాంగ్ టీమ్ అనేది తయారు చేస్తాను. అదే సార్, ఇందిరమ్మ ఇళ్ళు తీసుకున్నారు. నేను అనేది బోర్డు గురించి, తెలంగాణ హౌసింగ్ బోర్డు దాంట్లోనా సారే ఇన్ఛార్జ్ దానికి కూడా కొన్ని ఇంకోటి దాంట్లో. సో దానికి సంబంధించి ఈ ఇందిరమ్మ ఇళ్ల స్కీము ఈ ట్రాక్ లో కపుల్ ఆఫ్ 1-2 months లో ఎక్కిన తర్వాత హైదరాబాద్ 360 degrees లో 4 డైరెక్షన్స్ లో మినిమం ఈచ్ ప్లేస్ లో 100 acres తగ్గకుండా మిడ్ క్లాస్ LIG, ఇంకోటి ఏంటంటే MIG, HIG ఈ 3 సెక్టార్లకి నో లాస్ నో ప్రాఫిట్ తో హౌసింగ్ బోర్డు నుంచి కూడా ఆ స్కీమ్స్ టేక్ ఓవర్ చేయాలన్నది ప్రభుత్వ ఆలోచనలో ఉంది. ఏదైతే 2005లో ఆనాటి ఇందిరమ్మ ప్రభుత్వంలో ఒక చిత్తశుద్ధితో కోసం ఇచ్చిన గడిచిన 10 సంవత్సరాల్లో దాన్ని పూర్తిగా విస్మరించి ఎన్నికలు ఇంకొక 6 నెలల్లో 9 నెలల్లో ఉందనగా ఒక కేబినెట్ సబ్ కమిటీ పెట్టి ఆ కేబినెట్ సబ్ కమిటీ మోస్ట్ ఆఫ్ ది వెంచర్స్ మీద ఆనాడు ఇచ్చిన వెంచర్స్ మీద ఒక రిపోర్ట్లు ఇచ్చాయి. నేను మంత్రి అయిన తర్వాత ఈ ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని పరిపర విధాలుగా ఆలోచించి ఎవరైతే ఆ ఏజెన్సీలు ఉన్నారో వారిని కూడా అధికారులు పిలిచి మాట్లాడినా వారు సరైన స్పందించని వాళ్ళ దగ్గర ఆనాడు వాళ్ళు ఏదైతే ఆ కమిటీలో ఇచ్చిన అమౌంట్ ఇమీడియట్లీగా పేమెంట్ చేయకపోతే మేము యాక్షన్ తీసుకున్నామన్నా వాళ్ళు స్పందించకపోతే వాళ్ళని క్యాన్సిలేషన్ నోటీస్ ఇచ్చి ఆ ఏవైతే ఆస్తులు ఉన్నాయో వాటి చుట్టూ కాంపౌండ్ వాళ్ళు కట్టడం జరిగింది. సో వాళ్ళు స్పందించి ప్రాపర్గా ప్రభుత్వానికి రావాల్సిన డబ్బు చెల్లిస్తే వాళ్ళు ఎవరైనా కూడా మళ్ళీ ప్రభుత్వం పాజిటివ్గా స్పందిస్తుంది. ఒకవేళ వాళ్ళు స్పందించకపోతే గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకొని దాన్ని యాక్షన్ పెట్టింది. ఇందిరమ్మ ఇల్లు
360 days ఉంటది, 4 years ఉంటది, మళ్ళీ తర్వాత కూడా ప్రజల దీవెనలతో ఇందిరమ్మ ప్రభుత్వం వస్తుంది, మళ్ళీ 5 సంవత్సరాలు ఉంటది. ఈ 4 సంవత్సరాల్లోనే మేజర్ హౌజెస్ ని ఇండియాలో ఏ రాష్ట్రము కట్టనన్ని ఇందిరమ్మ ఇళ్ళు ఇక్కడ కట్టబోతున్నాం. మాక్సిమం ఇదంతా కూడా మీకు ఈ కపుల్ ఆఫ్ డేస్ లో ఒక షేప్ వచ్చేస్తుంది. అంటే ఇది కానీ రెవెన్యూ చట్టం కానీ అంటే రెండు ఎందుకు క్లబ్ చేస్తానంటే, మీరు అన్నారు సార్ డిసెంబర్ అన్నారు సార్, ఫిబ్రవరి అన్నారు సార్, నవంబర్ అన్నారు సార్, మార్చి వస్తుంది సార్, ఇదేంటి కంగారు పైన తప్పులు చేస్తే ఇదేంటంటే స్కీమ్ అనేది ఈచ్ హౌస్ 5 lakhs ఫ్రీగా మనం ఇచ్చేది. ఆటోమేటిక్గా ప్రతి మనిషి కూడా దీన్ని నాకు కావాలని తాపత్రయపడటం, ఆశపడటంలో తప్పు లేదు. ఇవ్వాలని మాకు ఉంటుంది, కానీ ఫస్ట్ ప్రిఫరెన్స్ పూర్ ఆఫ్ ది పూర్ ఇకపోతే మనం మంచి చేయబోయి చెడు జరుగుద్ది. బెనిఫిషరీని ఐడెంటిఫై చేసే దాన్ని సైంటిఫిక్గా చేయాలన్న తాపత్రయంతో ఇంత లేట్ అయింది. నవ్ అది కూడా కంక్లూజన్కి వచ్చేసింది. ఇట్ విల్ డెలివర్. సెలక్షన్ ప్రాసెస్ లో మిస్టేక్స్ ఏమైనా ఉంటే క్రాస్ చెక్ ఎవరు చేస్తారు సార్? సారీ, సెలక్షన్ ప్రాసెస్ లో ఎస్ 100%. ఇప్పుడు మీ మీడియా మిత్రులు ఎవరైనా అన్నా ఇక్కడ తప్పు డబ్బులు ఉన్నోడికి ఇచ్చిన అన్నారు అనుకో, ఇచ్చిన శాంక్షన్ ఉన్నా కూడా కన్సల్ట్ అధికారి మీద చర్యలు తీసుకుంటాం. మీ సైడ్ నుంచి ఏమైనా క్రాస్ చెక్ ఏమైనా మళ్ళీ సూపర్విజన్ కి ఏమైనా స్పెషల్ టీమ్స్ ఉన్నాయా సార్? విజిలెన్స్ టీంలు కూడా ఫామ్ చేస్తున్నాం. నా దగ్గర డైరెక్ట్ గా నేను ఆఫీస్లో ఒక టోల్ నెంబర్ ఎక్స్క్లూజివ్ హౌసింగ్ కోసం పెడతాను, టీంను పెడతాను. నేను కూడా ఫ్రీక్వెంట్ గా నా టూర్లు అన్నీ ఉంటాయి. రెవెన్యూ దీని మీద చాలా జనంలోనే ఉంటుంది, నాకు వేరే పనే ఉంది. ఇక ఆ వ్యవస్థ గురించి టేక్ సమ్ మోర్ టైం. సార్ ఒక చిన్న ఇన్ఫర్మేషన్ సార్ ఆల్రెడీ చెప్పినట్టున్నారు మళ్ళీ ఒకసారి. సో ఇప్పుడు తెలంగాణ మొత్తంలో ఇల్లు కట్టినవి ప్రీవియస్ గవర్నమెంట్ టైంలో రెడీ ఉన్నాయి కానీ అలాట్ చేయనివి. జిహెచ్ఎంసీలో 2004 to 2014 టైంలో కూడా జేఎన్ఎన్యూఆర్ఎం ఆ హౌసెస్ కూడా ఇప్పటికీ అలాట్మెంట్ కానీ ఉన్నాయి అవి. అండ్ ఇక్కడ సిటీలో కట్టిన 2 BHK కాంప్లెక్సెస్ కొంచెం డేటా కొద్దిగా షేర్ చేయగలుగుతారా సార్? వై నాట్, చేస్తాం మీకు పంపిస్తాను. పంపించి ఏవైతే కంప్లీట్ అయినాయో, ఏవైతే ఇచ్చారో, ఏవైతే అన్కంప్లీటెడ్ ఉన్నాయో కూడా మీకు డేటా ఇస్తాను. టోటల్గా వాళ్ళు టెండర్ పిలిచిందే 1,52,000. ఓకే, సో దీంట్లో ఇందాక నేను చెప్పినట్టు డిఫరెంట్ స్టేజ్లో ఉన్నాయి. మిగతా మీకు మొత్తం డేటా ఐ విల్ షేర్ విత్ యూ. ఓకేనా? ఒక చిన్న క్వశ్చన్ సార్. పూర్ అనుకో అంటే జర్నలిస్టులకి ఏదో ఇవ్వలేను, పూర్ కింద ఇస్తాను. బీపీఎల్ కోట. సార్ లాస్ట్ క్వశ్చన్. అరే ఏదో మీకు సాయం చేద్దామన్నాళ్ళు కూడా నుంచి నాకు అది హైకోర్టు నుంచి ఏదో వచ్చి ఉండే చేద్దాం అంటే ఫస్ట్ స్పెల్లోనే ఇస్తే మీరు పంచుకున్నారంటారు. మీరు ఆలోచించండి. మంత్రి గారిని ఒక మాట అనిపించాలనుకుంటే మీరు అట చేయండి, చేయాలి. నాన్న ఇక్కడ ఏంటంటే హోదా ముఖ్యం కాదు. వాళ్ళు నిజంగా ఇక్కడ నుంచి వచ్చిన వాళ్ళందరూ more than 90% గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళం మనం. more than 90%. ఈ 90%లో అక్కడ మనం ఇక్కడ ఏదో మనం బయట పట్టలు వేసుకొని తిరుగుతాం, కానీ మన బాధలు ఏంటో మీకు ప్రత్యక్షంగా నేను చూస్తుంటా కదా. డెఫినెట్గా విల్ టేక్ కేర్. ఇప్పుడు నేను MIG ఇవి కట్టే దాంట్లో డెఫినెట్గా దానికి ఏదైనా ప్లాన్ చేస్తాను. ఇంకా ఇప్పుడు కూడా మీరు ఏదన్నా ఈ టవర్స్ ఆక్షన్ పెడుతున్నాం, ఏదన్నా మీరు కపుల్ ఆఫ్ నేను ఇదొకటి వీళ్ళకి కమ్యూనికేట్ చేయండి చేసేసి, ప్రీవియస్ అప్పుడు కూడా ఆ గవర్నమెంట్లో కూడా ఒక 2-3 టవర్లు ఎంప్లాయ్మెంట్లకు రికవరీ చేశారు. అంటే ఒకటి ఇచ్చేది సేమ్ మేము ఆక్షనే పోకుండా ఆ రేటుతో ఒక రేట్ ఫిక్స్ చేసింది మీకు ఇయటానికి కూడా ప్రభుత్వం ఉంటుంది. నేను ఆన్సర్ చేసుకోగలుగుతాను. అదొకసారి కమ్యూనికేట్ చేయండి. లేదన్నా ఇన్వెస్ట్ చేసుకోండి, లేని వాళ్ళు కట్టుకుంటారంటే ఒక 100 మంది అయితే ఒక టవర్ వస్తుంది. అంటే ఒక టవర్కి 100 ప్లాట్స్ 106 ఉన్నాయట. ఇప్పుడే అడ్వకేట్స్ ఎవరు వచ్చి అడిగారు. ఇదంతా జరిగిపోయింది సార్. ఓకేనా సార్? థ్యాంక్ యూ. చిన్న సార్ మళ్ళీ ఒక రోజు చిన్న సార్ రాజువోత్సవ్ కట్టారు కదా సార్, బండ్లకు కూడా ఇలాగ ఎర్ర ఉన్నాయి కదా సార్, అది అక్కడ అట్లే పెండింగ్ ఉన్నది.
వెళ్ళిపోతుంది, నేను ఏదో చేద్దాం అనుకుంటున్నా. అంటే మీరు అధికారులు రా, అక్కల కాదు అందరికీ